పాన్ కార్డ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసినది ఏమిటంటే ఏజ్ ప్రూఫ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదా ఐడెంటిఫికేషన్ ప్రూఫ్. మీరు అనుకున్నది కరెక్టే. వీటి కోసమే ఎక్కువ మంది పాన్ కార్డ్ వాడతారు. ఒక విధంగా మనము పాన్ కార్డ్ని ఫుల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడాలనుకున్నప్పుడు పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మనము అప్లై చేసుకుంటే ప్రతిదీ స్క్రూటినైజ్ చేసిన తర్వాత మనకంటూ ఒక 10 అంకెల నెంబర్ని జారీ చేస్తారు. అదే పాన్ కార్డ్ నెంబర్. ఈ పాన్ కార్డ్లో మీ పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, దీనిలో సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఈ మొత్తం కలిపితే వ్యాలిడ్ పాన్ కార్డ్. ఒకవేళ మీ పాన్ కార్డ్లో సిగ్నేచర్ లేకపోతే అది ఇన్కంప్లీట్. నెంబర్ ఉంటుంది కానీ మీరు దానిని సిగ్నేచర్ ప్రూఫ్గా వాడుకోలేరు. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా మరియు ఐడెంటిఫికేషన్ ప్రూఫ్గా మాత్రమే వాడతారు. ఈ యొక్క పాన్ కార్డు ఎక్కడెక్కడ మనకు అవసరం వస్తుందో దాని గురించి ఇప్పుడు మనము క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. నేను మీ ఎంకే శంకర్. మరి పాన్ కార్డ్ మనకి ఎక్కడెక్కడ అవసరం వస్తుందంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలిసింది బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీగా పాన్ కార్డు అడుగుతారు. అదే శాలరీ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా పాన్ కార్డ్ అడుగుతారు. పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా పాన్ కార్డ్ అడుగుతారు. మీకు ఎక్కడెక్కడైతే డబ్బులు వస్తుందో అక్కడ కంపల్సరీగా పాన్ కార్డు అడుగుతారు. రెండవది, మీరు లోన్ తీసుకునేటప్పుడు అది హోమ్ లోన్ కానివ్వండి, మార్ట్గేజ్ లోన్ కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, గోల్డ్ లోన్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ మరియు డిమాట్ అకౌంట్, ఇలా మీరు ఏది అప్లై చేసినా కంపల్సరీగా పాన్ కార్డు అడుగుతారు. ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డే ఉంటుంది. ఐటీ ఫైలింగ్ చేయాలంటే కంపల్సరీగా పాన్ కార్డుని నెంబర్తోనే మీరు ఎంటర్ అయ్యి ఐటీ ఫైలింగ్ చేస్తారు. మరియు మీరు ఏదైనా ఆస్తి కొన్నా, ఏదైనా ఆస్తి అమ్మినా అటువంటి సందర్భాలలో కూడా పాన్ కార్డు కంపల్సరీగా అడుగుతారు. ఇంకా చెప్పుకుంటా పోతే మీరు ఏదైనా ఫారెన్ ట్రిప్కి వెళ్తారు, ఓ 50,000 మీరు నగదు రూపంలో చెల్లించవలసిన దగ్గర, అంటే హోటల్లో కడతారు కదా బిల్లు, అలాంటప్పుడు 50,000 దాటితే కంపల్సరీగా పాన్ కార్డు అడుగుతారు. మనము బ్యాంకులో కూడా డిపాజిట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీగా పాన్ కార్డు అడుగుతారు. మరియు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు మీరు 50,000 కన్నా ఎక్కువ ప్రీమియం కడితే కంపల్సరీగా పాన్ కార్డు అడుగుతారు. పాలసీ ఇచ్చేటప్పుడు కూడా పాన్ కార్డు అడుగుతారు. తర్వాత మీ యొక్క పాన్ కార్డు బట్టే మీ సిబిల్ స్కోర్ కూడా తెలిసిపోతుంది. మీ యొక్క విశ్వసనీయత, మీరు ఎలాంటి వారు అనేది కూడా పాన్ కార్డు ద్వారానే మనకు తెలుస్తుంది. ఇంకా ఎల్ఐసి ఏజెంట్లు బిజినెస్ చేస్తారు, వారికి కమిషన్ వస్తుంది కదా, ఆ యొక్క కమిషన్ పాన్ కార్డు ద్వారానే వారికి చెల్లిస్తారు. తర్వాత ఒక వ్యాపారి బిజినెస్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ ఏదైనా చేసిన తర్వాత అతనికి డబ్బు చెల్లించాలంటే కంపల్సరీగా కంపెనీ వారు అతని పాన్ కార్డు ద్వారానే టీడీఎస్ కట్ చేసి అతనికి మిగతా అమౌంట్ చెల్లిస్తారు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, టర్మ్ డిపాజిట్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో కూడా మీకు కంపల్సరీగా పాన్ కార్డు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఫిక్స్డ్ డిపాజిట్ దగ్గర మీరు కానీ పాన్ కార్డు ఇవ్వకపోతే మరియు ఫామ్ 15H, ఫామ్ 15G ఈ రెండు కానీ అంటే వయసు బట్టి సబ్మిట్ చేయకపోతే కంపల్సరీగా బ్యాంక్ వారు టీడీఎస్ని కట్ చేస్తారు. మీరు డిపాజిట్ ముందుగా చెప్పాను, డిపాజిట్ చేసేటప్పుడు, విత్డ్రాల్ చేసేటప్పుడు కూడా ప్రస్తుతానికి పాన్ కార్డు కంపల్సరీగా అడుగుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ పాన్ కార్డ్ లింకప్ కూడా కంపల్సరీ చేసింది. ఒకవేళ మీ పాన్ కార్డు లింకప్ కాకపోతే ఇప్పుడు మీరు చేయవలసి ఉంది,
రూపాయల ఫైన్తో చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి సందర్భంలో మీ యొక్క పాన్ కార్డ్ ఇన్ఆపరేటివ్గా మారి అది పనిచేయకుండా పోతుంది. మీరు ఒక ఇంటిలో రెంట్కుంటున్నారు, రెంటు ఒక 5,000 దాటి కడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కూడా మీరు పాన్ కార్డు కట్ చేసి గవర్నమెంట్ కట్టవలసి ఉంటుంది. టెండర్ చేస్తారు కదా బిజినెస్ పర్పస్ కోసం. అలాంటి సందర్భాలలో 3 సంవత్సరాలు ఐటీ రిటర్న్ అడుగుతారు. ఐటీ రిటర్న్ అడుగుతున్నారంటే ఇండైరెక్ట్గా మీ పాన్ కార్డ్ అడుగుతున్నారని అర్థం. ఉదాహరణ చెప్తున్నాను, టీడీఎస్ 5% కట్ అవ్వవలసిన దగ్గర 20% కట్ అయిపోతుంది. అంటే 100కు 5 రూపాయలు పోయేదాన్ని 20 రూపాయలతో మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తికి 2 పాన్ కార్డులు అనేది ఉండకూడదు. 2 పాన్ కార్డులు కలిగి ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండర్ సెక్షన్ 272 ప్రకారము అది నేరము. అంతేకాకుండా అతడికి 10,000 జరిమానా మరియు 6 నెలలు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో 2 పడే ఛాన్సెస్ కూడా ఉంది. పాన్ కార్డు మీరు ఎవరికి పడితే వారికి, ఎక్కడ పెడితే అక్కడ వారికి ఇవ్వకండి. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఇచ్చే సందర్భంలో మాస్క్ అంటే కొద్దిగా కనబడి కొద్దిగా కనబడకుండా ఇవ్వండి. లేదా పేపర్ మీద మీరు ఫర్ ద పర్పస్ అని రాసి సిగ్నేచర్ చేయండి. ఇలా చేయడం వల్ల మనము కొంతవరకు మోసాల నుండి మనము బయటపడవచ్చు. అంతేకాకుండా మీ యొక్క పాన్ కార్డు పోయిన సందర్భంలో కొత్త పాన్ కార్డు కోసం మీరు అప్లై చేస్తారు కదా, ఇలాంటి సందర్భంలో మీరు మీ యొక్క పాత పాన్ కార్డుని అప్లై చేయండి. కొంతమంది అవగాహన రహితంగా 2వ పాన్ తెలియకుండా అప్లై చేసేస్తున్నారు. ఈవెన్ పాన్ సెంటర్ వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు కూడా తప్పులు చేసి 2వ పాన్ కార్డు వస్తుంది. 2వ పాన్ కార్డు రావడం వలన మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా లోన్కి వెళ్ళినా అక్కడ మీకు డ్యూయల్ పాన్ కార్డ్ అని కనబడుతుంది. తద్వారా మీ లోను రాకపోగా మీ యొక్క సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. కాబట్టి మీలో ఎవరి దగ్గరైనా 2వ పాన్ కార్డు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు దానికి సరైన గైడెన్స్ ఇచ్చి ఆ యొక్క ఆపద నుండి మిమ్మల్ని గట్టెక్కించగలము. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కొత్త రూల్ తెచ్చింది. యాక్చువల్గా 2 సంవత్సరాల క్రితం అది పాన్ కార్డ్ లింకప్ అనేది ఫ్రీగా ఇచ్చారు. కానీ గత 2 సంవత్సరాల నుండి మాత్రము పాన్ కార్డు లింకప్ చేయాలంటే 1000 రూపాయలు జరిమానా పడుతుంది. ప్రస్తుతానికి 1000 రూపాయలు మాత్రమే జరిమానా పడుతుంది. ఫ్యూచర్లో అది 10,000 ఉన్నా మీరు కట్టవలసి వస్తుంది. కాబట్టి మీరు మేల్కొని మీ పాన్ కార్డును ఆధార్ కార్డును రెండింటిని లింకప్ చేయండి. మీకు ఈ లింకప్ చేయడం రాకపోతే మీరు మమ్మల్ని ఇక్కడ కూడా కలవచ్చు, మేము మీకు సహాయం చేస్తాము. అంతేకాకుండా మేము దీనిపైన ఒక వీడియో కూడా చేశాము. ఆ వీడియోని కూడా మీరు చూడవచ్చు. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.